ఏదైతే గద్దర్‌కి సంబంధించి 78వ జయంతిగా నివాళులు అర్పించడానికి చాలా మంది కళాకారులు కావచ్చు, చాలా మంది గెస్టులు కూడా రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిటిస్ట్ క్రాంతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. మరి చెప్పండి, అసలు గద్దర్‌కి సంబంధించి 78వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి చాలా మంది వస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? గద్దరన్న అంటే ఒక చైతన్యం. అంటే నాలాంటి యువకులు ఇలా సమాజం కోసం మాట్లాడుతుర్రంటే తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాట గాని, ఆయన ఆట గాని ఒక కీలకం. అంటే చిన్నప్పుడు స్కూల్లో ధర్నాలు చేసేటప్పుడు గానీ, ఆ తెలంగాణ ఉద్యమ పాటలనేటివి వింటే ఎవరికైనా ఒక అర్థమయ్యేది. అంటే మాటను కూడా పాట రూపకంగా చెప్పే ఒక గొప్ప కళా నైపుణ్యం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గద్దరన్న. చాలా చాలా మంది అంటే ఇటీవల అందశ్రీ గారు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇట్లాంటి గొప్ప నాయకులు ఎవరైతే మహాత్ములు ఉన్నారో గద్దరన్న లాంటి వాళ్ళు కానీ, అందశ్రీ లాంటి వాళ్ళు కానీ, తెలంగాణ సమాజానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారు. ఈరోజు జయంతి సందర్భంగా ఆయన ఏదైతే ఫస్ట్ బుల్లెట్ అనుకున్నాం, తర్వాత అంతిమంగా రాజ్యాంగమే ముఖ్యమని, తర్వాత బ్యాలెటే ఇంపార్టెంట్ అని చెప్పి, తర్వాత సమాజంలోకి ఏదైతే బుల్లెట్ను పక్కన పెట్టి ఇది గన్నుతోటి అయ్యే పని కాదు, పెన్నుతోటి అయ్యే పని అని చెప్పి ఇలా మాలాంటోళ్ళు పెన్నులు బట్టి రాస్తురంటే దానికి ఒక మూల కారణం గద్దర్. సో మీకు ఇన్స్పిరేషన్ ఆయన నుంచి మీరు ఇన్స్పైర్ అయిన విషయం ఏంటి? చెప్తున్నా కదా, ప్రతి పాటలో అంటే మేము పాటలు చదివినప్పుడు కానీ, పాడినప్పుడు విన్నప్పుడు కానీ 2 సార్లు వినాల్సిన అవసరం ఉండదు. ఒకసారి వింటుంటే ఆ మాట అనేది మన మదిలోకి పోతుంది. ఓహో, తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతుంది. ఒక పాట ఉంటుంది, అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా. అంటే మన ఆకలి కేకలు ఏవైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందో, ఆ తెలంగాణ గొప్పతనాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పోరాట పటిమను ఇలా నిలబెట్టిన ఒక ఘనత ఉంది అని అంటే అది గద్దరన్నకు ఉన్నది. గుర్తింపు వచ్చింది అసలు గద్దర్‌కి? గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, గుర్తింపు ఇచ్చిందా? గద్దరన్నకు ఒకరిచ్చే గుర్తింపు అవసరం లేదు. గద్దరన్నకు ప్రభుత్వాలు ఇచ్చే గుర్తింపు, అది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో బీఆర్ఎస్ కావచ్చు, భవిష్యత్తులో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చు, నేను ఒక పార్టీ వ్యక్తిని కావచ్చు. కానీ గద్దరన్నకు ఒక పార్టీలు గుర్తింపు ఇచ్చేంత స్థాయి ఏ పార్టీకి లేదు. అంటే ఆ గద్దరన్న అనే స్థాయి ప్రజలల్లో గద్దరన్నకు గొప్ప స్థానం ఉంది. ఆ ప్రజలను ఎలా సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన గలమెత్తి సమాజం కోసం కొట్లాడిన ఘనత గద్దరన్నది. గద్దరన్నకు ఎవరు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లోపలికి రానివ్వలేదో, ఏదైతే ప్రగతి భవన్ దగ్గరనే కూర్చోబెట్టిన, చాలా గంటల సేపు కూర్చోబెట్టిన పరిస్థితి, దాన్ని బేస్ చేసుకుంటే నేను ఇక్కడ రాజకీయం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే సరే, వాళ్ళ పార్టీల అంశాల కోసం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు అదే గడి ముంగడ కూర్చుని పెడితే అదే గడి అలా కూలిపోయింది. ఇప్పుడు ఎంతసేపు అధికారం ఉంది కదా మేము అందలం ఎక్కుతామంటే జనాలు సహించరు. ఇలా తన మాట తన పాట ప్రజలలోకి పోయింది, తనకు అన్యాయం జరిగితే ప్రజలు ఊరుకుంటారా? సరే, రాజకీయాలు ఇక్కడ మాట్లాడలేను. గద్దర ఇచ్చిన పాట ఇదే అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు, చాలా పాటలు ఉన్నాయి. ఆయన ఒక పాట కాదు. రీసెంట్గానే మన ఇప్పుడు సూర్య గారు గద్దర్ ఫౌండేషన్ అన్న సూర్య అన్న నడిపిస్తూ ఉన్నాడు. దాని ద్వారా ఒక 2-3 పుస్తకాలను మంచిగా ప్రింట్ చేయించారు. దాంట్లో ప్రతి పాట అంటే ఈ తెలంగాణ సమాజానికి అంకితం చేసిన ప్రతి పాట అదొక ఈ తెలంగాణ సమాజానికి ప్రతి ఒక్క పాట అంకితం. గద్దర్‌కి సంబంధించిన స్టాచ్యూని కూడా ట్యాంక్ బండ్ దగ్గర పెట్టాలని చెప్పేసి కూడా అంటున్నారు. పెట్టాలి. పెడితే మనమే ఇప్పుడు వారి కీర్తిని ప్రతిష్ఠించుకోవడం అంటే ఈ తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించుకోవడం. వారి విగ్రహాన్ని ఎక్కడ పెట్టినా కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. దానికి సహకారం కూడా అందించాల్సిన అవసరం ఉంది.